ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనమును అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4:24. అందరూ నాతో పాటు ఏకీభవించి చదవలసిందిగా ప్రభు పేరిట మనవి. 4:24 యోహాను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు ప్రభు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినం, పునరుత్థాన దినమున మీరు ఏర్పాటు చేసిన సంఘంలో మీరు ఏర్పాటు చేసిన బిడ్డలతో మాకును ఆరాధించే అవకాశం ఇచ్చి నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనములు. ఇప్పటి వరకు ఆరాధనలో తోడ్పాటు అందించిన దేవుడు, ఆరాధన యొక్క విశిష్టతను మేము కొన్ని నిమిషంలో ధ్యానించడానికి సహాయం దయచేయమని మా ప్రాణ, ఆత్మ, దేహములను మీ వశం చేస్తూ వచ్చిన బిడ్డలు బట్టి వందరములు. రాలేని వారిని క్షమించము. ఇంకా రావాలని ఎవరైనా శబ్దయంత్రం ద్వారా విని రావాలని ఆశ కలిగి ఉంటే వారికి మీ తోడ్పాటును అందించి నడిపించమని, మా ముందున్న సమయం మీ చేతులకు అప్పగిస్తూ మీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరచమని, మీకే మహిమ తెచ్చుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, మీ అందరికీ ప్రభు పేరిట వందనములు. ఏ ఊరిది? కోనాయ్, కాంట్రపల్లి, కాంట్రపాడు. ఓకే, మనము అమ్మా భోజనాలు వండుకుంటాము, అంటే భోజనాలు తయారు చేసుకుంటాము, తింటాము. ఎప్పుడైనా పండగ ఉందనుకో, కొంచెం ఆ రోజు తయారు చేయడానికి లేట్ అవుద్ది, తినడానికి కూడా లేట్ అవుద్ది. తర్వాత కొంచెం తినడం కూడా కొంచెం ఎక్కువే తింటాం. అవునా కాదా? నిజం అంటారా కాదంటారా? మరి ఈరోజు కూడా మనకు ఒక పండగ దినం లాంటిది. 200 కిలోమీటర్ల నుండి ఒకరోజు మేము జయసుధ మారు మనసు పొందింది, సినిమా యాక్టర్ జయసుధ. ఆమెను చూద్దామని వెళ్ళి ఆమెను మీటింగ్కి పిలవడానికి వెళితే ఒక 2 గంటల్లో ఆమె అపాయింట్మెంట్ దొరికింది. మేము ఆమెతో మాట్లాడి వచ్చినాం. తర్వాత ఒకసారి మినిస్టర్ గారిని కలిసి మా మీటింగ్కి రమ్మని చెప్పడానికి వెళ్ళాం. మినిస్టర్ గారు కూడా ఈ పూట కలిశారు, రేపు ఉదయం వచ్చారు. అంటే మినిస్టర్ గారిని కలవడానికి ఒక పూట టైం పట్టింది. ఒక సెలబ్రిటీ సినిమా యాక్టర్ని కలవడానికి 2 గంటల టైం పట్టింది. కానీ కాండ్రపాడు గ్రామస్తులను చూడడానికి నాకు 27 సంవత్సరాలు పట్టింది. అంటే జయసుధ విలువైందా, మినిస్టర్ విలువైనోడా, కాంట్రపాడోళ్ళు విలువైనోళ్ళ? ఎవరు బుజ్జి కదా? గవరారంలో పుట్టిన, గవరారంలో పెరిగిన, గవరారం మేనమామ కొడుకే ఈ శివ దగ్గరే అన్నోళ్ళు ఉన్నట్టుగా చెప్పారు. అగో మా బాబాయ్ కూడా వచ్చిండు. మరి ఇక్కడ పుట్టి నందిగామ చుట్టూ తిరిగే నేను ఈ విలేజ్ వచ్చి వీళ్ళని చూడాలంటే నాకు 27 ఏళ్ళు టైం పట్టింది. మిమ్మల్ని చూడడానికి కుటుంబంతో వచ్చినాం, మిమ్మల్ని చూడడానికి, మేము మీకు చూపించుకోవడానికి కాదు. కాట్రపాడు వాళ్ళు ఎట్లుంటారో, వాళ్ళ మందిరం ఎంత బాగుంటుందో. పెద్ద పెద్ద మందిరాలు హైదరాబాద్లో చూస్తాం, కానీ అక్కడ డంబాసారాలు, డాప్సెరులే. కానీ ప్రార్థనలు, మరి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆరాధన అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మా అబ్బాయి చెప్పినట్టు పల్లెలన్నా, పల్లె ప్రజలన్నా ఇది వెన్నలాంటి మనసున్నోళ్ళు. మీరు ఎలాంటి కల్మషం లేని వాళ్ళు, కుడిమిస్తే పండగిచ్చేటోళ్ళు. 1 గంట ఉంటాము అంటే మీ కడుపులోది అవసరమైతే కడుపులోది తీసి పెడదామనే అంత మంచి మనసు ఉంటుంది విలేజ్ వాళ్ళకు. పట్నం వాళ్ళు ఎలా ఉంటారు? ఏంటి వచ్చారా, ఆడ కూర్చోమను, కాళ్ళు కడుక్కోమను, ఆడ ఉంది తినిపోమ్మను. ఫుడ్ రుచికరంగా ఉంది, కానీ ప్రేమ ఉండదు. మనకేముంటుంది? ఓయమ్మో కోడెక్కడుంది, కుక్కెక్కడుంది, నక్కెక్కడుంది, నీళ్ళెక్కడున్నాయి, ఆరాటం చేస్తారు. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు. కనుక 3 గ్రూపులు చెప్పాను. మినిస్టర్ గురించి చెప్పాను, సెలబ్రిటీ గురించి చెప్పాను, విలేజ్ వాళ్ళ గురించి చెప్పాను. వీళ్ళందరిలో ఎవరు విలువైన వాళ్ళు? మనమే ఎందుకు? మరణిస్తే మనమందరం స్వర్గం పోతాం. వాళ్ళు పోతారా? ఆ మినిస్టర్ పోతాడా? ఆయనకి ఈ లోకములో డబ్బు, ధనము, వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి అంత నెమ్మది లేని జీవితాలు వాళ్ళవి. చచ్చితే నరకానికి వెళతారు. కానీ కాట్రపాడు వారు ఈ క్షణంలో మరణించినా అందరూ స్వర్గంలో ఉంటారు.
మీ అందరిని చూస్తుంటే నాకు ఎవరు గుర్తొస్తారో తెలుసా? మా అమ్మ, మా అత్త, మా మేనమామ భార్య, మా చనిపోయిన మా శివగాడి భార్య, శివగాడి తల్లి, ఇట్లా మీరందరిలో మా అమ్మ కనిపిస్తుంది. మా అమ్మని చూడడానికి వచ్చిన ఇప్పుడు. హల్లెలూయా. మా అమ్మ ఇప్పుడు లేదు, స్వర్గం పోయింది. అయితే ఆమెకు గౌరారం అంటే ప్రాణం. తెలుసా గౌరారం? తెలుసా? జగ్గేపేట పోవాలంటే అటే పోవాలిగా, కొంగరమల్లయ్య గట్టు. మరి మా అమ్మ ఏడ కనపడుతుంది, ఏడ కనపడుద్ది అంటే ఎక్కడ మందిరం ఉందో, ఎక్కడ ఆరాధిస్తారో అక్కడ పోయి చూడరా నేను కనపడతా అన్నది. ఇప్పుడు మా అమ్మని చూడడం కొరకు 200 కిలోమీటర్లు నా కోడల్ని వేసుకొని, ఏమో పెద్ద డాక్టర్ అమ్మ, మత్తు డాక్టర్, ఆమెమో ఫిజిషియను. ఇక నా కొడుకు ఇప్పుడు మాట్లాడిన ఆయన ఫిజిషియను, పెద్ద పాస్టరు. మళ్ళీ ఇంకో కోడలు మా వదిన కోడలు ఏమో పండ్లు బీకుద్ది. మీకు పండ్లు కావాలంటే చెప్పండి, పండ్ల సంగతి చూసుకుంటుంది. ఇక ఈయన గారు పెద్ద సీఏ, అన్ని డబ్బుల లెక్కలు చేసే పెద్ద మాస్టర్ అయినా. కాబట్టి బాబాయ్, అసలు నేను ఇంతవాడిని కావడానికి, వైద్యుడిని కావడానికి ఖమ్మం జిల్లా పెద్ద మండవలో బాబాయ్ వైద్యుడు, పెద్ద డాక్టరు. నవాపేటలో నారాయణ అని ఉండే, ముల్లలు కోస్తుండే, నవాపేట నారాయణ, అంతకంటే పెద్ద డాక్టర్ ఆయన. వారి దగ్గర నేను పని నేర్చుకొని జగ్గయ్యపేటలో చాలా కాలం ఒక పనివాడిగా, ఒక జీతగాడుగా పనిచేసి, ఇప్పుడు నాతో పాటే నేను ఏ డాక్టర్ దగ్గర పనిచేసినానో అలాంటి 4 డాక్టర్లు వేసుకొని వచ్చిన. హల్లెలూయా. గొప్ప అంటారా కదా? నేనైతే గొప్పగానే ఫీల్ అవుతున్నా. ఏ డాక్టర్ దగ్గర 8 గంటలు కంపౌండర్గా నిలబడి పనిచేసినో వాళ్ళనే ఇప్పుడు వేసుకొని నా కార్లు వచ్చిన. ఇప్పుడు వాళ్ళే నా కుటుంబ సభ్యులు. దేవుడు అద్భుతకరుడా కాదా ఏలే గారు? అసలు ఏలే గారి గురించి చెప్పాలంటే, ఆ రోజు వచ్చిండు పాపం, ఒక్క ఫోన్ కాల్ కూడా కాదు, వాట్సాప్లో చూసి వచ్చినాడు. వచ్చి మా మధ్యన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు గడిపినాడు. చక్కని మాటలు చెప్పినారు, చక్కగా సన్మానం చేశాం, చక్కగా వారిని మరి దేవుళ్ళో కొంత సమయం గడిపి పంపించాం. మరి ఆ యొక్క పరిచయం, ఓయమ్మ పోచంపల్లి చుట్టే తిరుగుతుంది. ఏ కదా అక్క? పోచంపల్లి అక్క, పోచంపల్లి వెంకటేశ్వరరావు బిడ్డ. పోచంపల్లి గవరారం పొలాలు, పోచంపల్లి పొలాలు కలిసే ఉంటాయి. గట్టిగా నడిస్తే 1కు 2కు పోతే పోచంపల్లే పోతారు అందరూ. కాబట్టి అంత దగ్గర పోచంపల్లి బిడ్డ. మరి ఏలియా గారు మీ మధ్యన పరిచర్య చేయడం కుగ్రామంలో, ఇదంతా మాకు సంతోషం. ఇక్కడ ఆనందం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది, దేవుని సన్నిధి ఉంది. ఆమేన్. 2 ఆత్మానుసారులు ఉంటే చాలు, వాళ్ళ మధ్యన నేను ఉంటానన్నాడు. 2 కంటే ఎక్కువ మంది మేము ఉన్నాం. దావీదుని దేవుడు 10,000 మందితో పోల్చినాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు దావీదు అంత బలవంతులైతే మనం 30 మంది ఉన్నామంటే 30 మంది ఇంటూ 10,000, 3 లక్షల మంది ఉన్నట్లు. ప్రైజ్ ద లార్డ్. నేను 3 లక్షల మందిని చూస్తున్నా, 30 మందిని చూడట్లేదేడా. కాబట్టి మీరంతా అలా బలవంతులు దేవుళ్ళు అన్నారు. ప్రియులారా, నా పేరు మరి జంపాల శ్రీనివాసు, మా అమ్మ మరి మా తమ్ముడి పేరు కాకాని సాంబశివుడి పేరు పెట్టింది, నా పేరు వెంకటేశ్వర పేరు పెట్టింది, మా చెల్లి పేరు నాగమణి పేరు పెట్టింది. మా ముగ్గురిని గౌరవంలో కన్నది. ఎందుకో ఇది పుట్టిల్లు కాబట్టి, మేము ఇక్కడే పుట్టినాం. అందుకే ఎప్పుడన్నా విజయవాడ పోతుంటే ఏసీ బస్సుల్లో డోర్ రాకపోతే డ్రైవర్ కాడికి వచ్చి చూస్తుంటా, గౌరారం పోతుందా మా అమ్మమ్మ గారు ఊరు, మర్రి చెట్టు లేదేంది, అయ్యో మర్రి చెట్టు కొట్టేసిరా అని చెప్పి చూసి మళ్ళీ ఏం సార్ కూసో అని ఆయన అంటాడు. మా అమ్మమ్మ గారు ఊరండి, మా అమ్మమ్మ గారు ఊరు. ఎందుకో ప్రాణం ఎందుకట్ట గుంజుద్ది. నువ్వు కూడా ఎప్పుడన్నా అటు పోతే అటు పోసంపల్లి రోడ్డుకి వెళ్ళి చూస్తుంటావు కదా, బస్సులో కూర్చొని తప్పకుండా నవాపేట కానించే రెడీ అవుతావు. రెడీ అయ్యి గుట్ట దాటిందనక చూస్తూనే ఉంటావు కదా. అమ్మోళ్ళ ఇల్లు అంటే ఎందుకో అంత ప్రేమ మీకు కూడా కదా. మీ అమ్మగారి ఇల్లులు ఆడ ఏమి లేకపోయినా, మనకు మంచినీళ్ళు పోసేటోళ్ళు లేకపోయినా, ఏమి లేకపోయినా అమ్మ ఇల్లు అంటే అంత ప్రేమ. కాబట్టి మా అమ్మమ్మ గారు గౌరవరం. మరి బావ అక్క ఉన్నారు. ఈరోజు ఫంక్షను. అయ్యగారు ఇందాక చెప్పినట్టు మరి నేను ఎప్పుడో ఒకసారి కలుద్దాం, ఓ రోజు ఆహ్వానిద్దామని చూసినాడు. కానీ మన ఆలోచనలు వేరు, దేవుడి ఆలోచనలు వేరు. ఈ కార్యక్రమాన్ని నేను తప్పకుండా రావాలి. మా అక్క, బావ, శివ వీళ్ళంతా రైతుపేటలో ఉంటారు. దీనికి నేను రావాలయ్యా, ఆరాధన గౌరారంలో చేసుకొని వద్దాం అనుకుంటున్నా. గౌరారంలో పాస్టర్ గారు ఉన్నారు, అమ్మ అత్తమ్మోళ్ళు అందరూ వెళ్తారు. అంటే లేదయ్యా, దేవుడి ప్రణాళిక కావచ్చు, అసలు నువ్వు నందిగామ రావడం ఏమిటి, నువ్వు ఎప్పుడు వస్తావో అనుకున్నా, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకున్నా నువ్వు రావడానికి. మరి ఆ కార్యక్రమానికి వస్తున్నావు కాబట్టి ఆరాధనకి ఏదో నా దగ్గరే వచ్చి మా దగ్గర ఆరాధన చేసిపోండి అన్నారు. మీకు బోధ చేయడానికి మేము రాలేదు, కానీ మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి, మిమ్మల్ని చూడడానికి, ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. హల్లెలూయా. ఈరోజు తప్పకుండా ఆరాధించాలి. మేము ఎక్కడో ఒక చోట ఆరాధించాలి. మా సంఘం ఉంది, సంఘాన్ని వేరే వాళ్ళకి అప్పగించి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము. ఆరాధించడానికి మేము వచ్చిన ఉద్దేశం మిమ్మల్ని చూడడానికి, మీ యొక్క మందిరాన్ని చూడడానికి. కాబట్టి ప్రియులారా, మరి స్పెషల్ ఫుడ్ మటను, చికెను, పండగ కొద్దిగా బిర్యానీ, పలావ్ ఉంటుంది. ఆ రోజు వండడం లేట్ అవుద్ది, తినడము
మరి దీని అర్థం మీకు అర్థమైంది కాబట్టి అందరు నవ్వుతూ ఉన్నారు. కాబట్టి అయ్యగారు అన్నారు, మామూలుగా అయ్యా ఏదో పప్పో బొప్పో వండుకున్న రోజు 10ంటికే ముగిస్తామన్నాడు. మరి ఇలా కొద్దిగా బిర్యానీ కొద్దిగా మసాలాలు దంచుతాం కాబట్టి మరి కొంచెం పావుగంట లేట్ అయిద్దయ్యా అన్న. దేవుడి ఇష్టం నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా, దేవుడికి ఇష్టమైంది, అయ్యగారికి ఇష్టమైంది, నాకు ఇష్టమైంది. ఒక 20 నిమిషాలు మాట్లాడుకోవడం మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమేనా అమ్మ? మాట్లాడనా? ఒక 20 నిమిషాలా 10 నిమిషాలా అమ్మ? ఎంత అంటే అంత, ఎంతన్నా పెట్టు తింటా అని అంటుంది. మంచి ఆకలితో ఉంది పాపం. కాబట్టి ప్రియులారా, మరీ అంత సమయం కాదు. మీరు ఎప్పుడు 10:30కు ముగిస్తారంట. మనము ఒక 20 నిమిషాలు 11 వరకు పోదాంలేండి. వదిలిపెట్టను. 11కి అయిపోయినా మీరింటికి పోయాక ఎవరింటికో ఇంటికి వచ్చి మంచిలు దాగి మళ్ళీ ఈ నుంచి అయ్యగారింటికి పోయి వాళ్ళిల్లు చూసి మళ్ళీ ఆడ ఛాయ్ దాగి మళ్ళీ ఆడ నుంచి ఈ ఊర్లన్నీ చూసి అవసరమైతే కృష్ణొడ్డుకు పోయి 12:30కో ఏమో నందిగామ పోతాం. నందిగామలో ఏముండి సచ్చిందని ఏమి లేదు, ఆడ ఉన్నదంతా ఇన్నే ఉంది. హల్లెలూయా. మా అబ్బాయికి కూడా ఇదంటే ఇష్టం. నందిగామ అంటే మూతి మాడుస్తుండు. నందిగామలో ఏముంది? పొగ, బండ్లు, హారను, అదంతా. ఇక్కడైతే చల్లని చెట్లు, ప్రేమ కలిగిన పిల్లలు, దేవుణ్ణి కలిగిన పిల్లలు. కాబట్టి అసలు సమయం ఉంటే 3 రోజులు ఉండాలని ఉంది. కానీ ఈ అమ్మగారికి ఏమో క్లాస్ ఉంది, ఆ అమ్మగారికి ఏమో హాస్పిటల్ ఉంది, నేనేమో ఒక దేశం పోవాలి రేపు. కనుక ప్రియులారా, మా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన బలమైంది, ఏలియా గారి ప్రార్థన బలమైంది, చెల్లెమ్మ ప్రార్థన బలమైంది. కనుకనే కలిసిన 5 రోజులకే వచ్చాం. 19వ తారీఖు కలిసాం, 5వ రోజుకే మళ్ళీ వచ్చాం. మరి ముఖ్యంగా బిడ్డ ప్రేమ, ఆ బిడ్డని ఆదరించాలా, ఓదార్చాలా. కమింగ్ డేస్లో పెద్ద డాక్టర్ కాబోతుంది మా బాబు. వాడు లేఖనం పలికిండు అంటే అది నెరవేరుతుంది. తప్పకుండా ఈ మందిరం నుండి డాక్టర్ అమ్మ వస్తుంది. అందుకే 4 డాక్టరమ్మలు వచ్చినారు ఆమెను సరి చేయడానికి, ఆమెను ప్రిపేర్ చేయడానికి. పెళ్లి పిల్లని ప్రిపేర్ చేసినట్లు పెళ్లి పిల్లల్ని ప్రిపేర్ చేయడానికి అమ్మలక్కలు పోతారు కదా, డాక్టర్ అమ్మని తయారు చేయడానికి 4 డాక్టర్లు వచ్చారు. ఎంత అదృష్టవంతురాలు. అన్నాడు మా ఆమె, నేనే వస్తాము, అందరం రాలేకపోతున్నామయ్యా అంటే నాకు ఫోన్లోనే కనపడదు ఆయన ముఖం మార్చినట్టు. పాపం ఇట్లా మాట్లాడుతున్న ఇటు చూసినా నాకు అర్థమైపోయింది ముఖం అంతా నల్లగైందని. ఎందుకు? అమ్మాయి వస్తలేదు, కోడలికి టైం కుదుర్తలేదు, బాబు వస్తలేడు అన్న ఒక మాట. ముఖం అంతా నల్లగా అయిపోయింది పాపం. నాకు అనిపించింది, ప్రభువా నడిపి నాయన. అందుకే ఇందాక బాబు చెప్పినట్టు 3 గంటల వరకు ఎయిర్పోర్ట్కి పోయి బామ్మర్దిని పంపించారు. నేను 4 గంటల నుంచే కూర్చుతున్నా. గంటే పడుకున్నారు. నిద్రలో ఉండే ఆము అంటున్నారు. లేదు ఊ లేదు. వస్తారా రండి, లేదంటే తాళం ఏడుందో చెప్పండి, నేను నా భార్య వేసుకొని పోతాం. ఆగదు, ఈ నందిగాం ప్రయాణం ఆగదు అని చెప్పిన. 5 నిమిషాల్లో స్నానం చేశారో బుడబుడ నీళ్లు పోసుకున్నారు. అందుకే కృష్ణలో మళ్ళీ చేయండి అని చెప్పిన స్నానాలు సరిగా చేశారో లేదో వచ్చి 5 నిమిషాల్లో ఉన్నారు. దేవుడు కూడా ప్రయాణంలో మీ అందరి ప్రార్థన విని నడిపించినాడమ్మా. 3:30 గంటల్లో వచ్చేట పడ్డాం. 6ంటికి హైదరాబాద్లోనే ఉన్నాం. 6ంటికి హైదరాబాద్లోనే ఉన్నాం. 9:30కు కాట్రపాడులో ఉన్నాం. కాండ్రపాడు ఉండవే బాబు రాసుకుంటా. కాండ్రపాడులో ఉన్నాం. కాండ్రపాడులో ఉన్నాం. తండ్రి ఎక్కిన కాండ్ర కండ్రి ఎక్కిన కాండ్రపాడు వచ్చాం. కాబట్టి దేవుడు అద్భుతంగా నడిపించిన. తమ్ముడు గారు కూడా ఎదురొచ్చి మమ్మల్ని ఆహ్వానించినారు. వారికి కూడా వందనాలు. ఏలియా గారి ప్రార్థన, ఏలియా గారు ఆ ఏలియాలాగా ఈయన కూడా బలవంతుడే. దీన్ని బట్టి మరి బలమైన దైవ సేవకుడు మీ మధ్య నుండి సేవ చేస్తున్నాడు. దానిని మీరు ఆస్వాదించి చక్కగా పరిచర్యలో సహకరించండి. మరి మా అమ్మగారు ప్రభువుని అన్య కుటుంబం నుండి మరి ప్రభువుని నమ్మి 18 సంవత్సరాలు బ్రతికి చివరికి ప్రభువులు నిద్రించింది. అమ్మకు సర్విక్స్ క్యాన్సర్ అంటారు, ముఖద్వారపు క్యాన్సర్ వచ్చింది మా అమ్మకు. మరి ఆ క్యాన్సర్తో బాధపడి మరి బెతెస్తా ప్రార్థనా మందిరం జగ్గయ్యపేట, ఆమె 6 నెలలు ఆ చర్చిలో ఉండడం వలన అమ్మకు క్యాన్సర్తో 1 నిమిషంలో ఈ సాక్ష్యం ముగించి వాక్యం చెప్తాను. మొత్తం 20 నిమిషాల్లో ముగిస్తాను. అమ్మకు క్యాన్సర్ వస్తే పాపయపాలెం అని ఉంది. పాపయపాలెంలో అందరూ కమ్మోళ్ళు ప్రభువుని నమ్మారు. వాళ్ళందరూ ఏం కోటమ్మ మీ అమ్మగారి గౌరవరం కదా, మరి బెతెస్తా ప్రార్థన మందిరం రత్నరాజు గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళు, నీ క్యాన్సర్ తగ్గుద్ది. ఈ డాక్టర్లు ఏం మిషనరీ హాస్పిటల్ తెలుసు కదా జగ్గయ్యపేట, ఆడికి పోతే వాళ్ళు ఏం కాదన్నారు. అక్కడి నుంచి ఉమామహేశ్వరరావు నందిగామలో డాక్టర్ మీకు తెలుసా? పాత డాక్టర్ ఉమామహేశ్వరరావు అని ఉండేవాడు నందిగామలో. ఆయన మా రామనరసయ్య గారు కలిసి ఆపరేషన్లు చేసేవారు. సీతారాంపురం జగ్గయ్యపేటలో రామనరసయ్య గారు ఉండేవారు. వాళ్ళు అన్నారు, మమ్మల్ని చూసి అదురుకున్నారు. మమ్మకు పీవీ చేద్దామని మానవులు చేయి పెడితే మొత్తం బ్లీడింగే. అబ్బా ఇంత సీరియస్ ఉంది, ఈమె బతకదు అన్నారు. మిషన్ హాస్పిటల్ వాళ్ళు బతకదన్నారు, యోగిరామ్ గారు బతకదన్నాడు. వారు బతకదు అన్న తర్వాత మా అమ్మ 18 ఏళ్ళు బతికింది. మిషన్ హాస్పిటల్లో తీసుకుపోతే ఏం కాలేదు. బెతెస్తా ప్రార్థన మందిరం రత్నరాజు గారి దగ్గర ఇప్పటికి పెద్దమ్మ గారు ఉన్నారు, మేడ మీద ఉన్నారు. అయ్యగారు చనిపోయారు,
మరి కొడుకు చనిపోయాడు, కోడలు చనిపోయింది, చివరికి అల్లుడు జాన్ వెస్లీ కూడా మనం చనిపోయినాడు. జాన్ వెస్లీ మరణానికి కూడా నేను వెళ్ళాను. వారి కుటుంబం అంతా మాకు సుపరిచితం. మరి అక్కడ అమ్మగారి దగ్గర తీసుకెళ్తే అమ్మకు 30 రోజులు బ్లీడింగ్, 15 రోజులు, 7 రోజులు, 7 రోజులు, 3 రోజులు, తర్వాత మెనోపాజ్ అంటే ముట్లు ఉడిగినాయి. హల్లెలూయా. ఇది జగ్గయ్యపేట పట్టణంలో ఒకరోజు జరిగింది. అందుకే నేను యేసుప్రభుని నమ్మిన. ఇంత గొప్ప దేవుడా, ఇంత అద్భుతాలు చేస్తాడా మన దేవుడు? నేనెవరు దేవుడో అనుకున్న, ఊరు బయట వాళ్ళ దేవుడు అనుకున్న. కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అద్భుతములు చేయగలడు. నా జీవితాన్నే మార్చిన దేవుడు. కాంపౌండర్గా జగ్గయ్యపేటలో 8 గంటలు నిలువుగాళ్ళ మీద నిలబడినటువంటి వ్యక్తిని. ఆ యొక్క టీ స్టాల్ ముందు 3 గంటలు నిలబడేటోడిని. టీ వాసన చూసుకుంటా. టీ తాగాలంటే పావలా లేవు, 15 పైసలే ఉన్నాయి. వాడు టీ పోయిన అన్నాడు. వాసన చూసిపోయినటువంటి వ్యక్తిని. అలాంటి స్థితి. ఇప్పుడు అక్కడే కారు ఆపాం. అమ్మ ఇదే అమ్మాయి, ఇక్కడే టీ స్టాల్ ఉండేది. రోజు గంట నిలబడి వెళ్ళేవాడిని నేను. ఆ స్మెల్ చూసి వెళ్ళేవాడిని. టీ అంటే ఇష్టం, కానీ టీ తాగలేకపోయేవాడిని. కాబట్టి దేవుడు అద్భుతంగా అమ్మకు ఆశ్చర్యం చేసినాడు. నా జీవితాన్ని ఇలా చేసినాడు. మా జీవితం ఎలా ఉందో ఏలే గారు చూసి వచ్చినాడు. ఈరోజు నా చేతిలో 4 ఆర్ఎంపీ డాక్టర్లా, క్వాలిఫైడ్ డాక్టర్లు. ఇల్లు ఇచ్చినాడు, వాకిలి ఇచ్చినాడు, అన్నీ ఇచ్చిన యేసయ్యను నేను ఎట్లా మరవగలను? నా దేవుడు నాకు అద్భుతం చేసినాడు. బంధువుల ద్వారా అందరి సహాయం, చుట్టాల ద్వారా అందరి సహాయం. పెడితే పెళ్లి కోరతారు, పెట్టకపోతే సాగు కోరతారు. ఎవరు? బంధువులు ఎలా ఉంటారో మీకు తెలుసు. మేమంతా ఆరిపోయిన తర్వాత ఈ యొక్క గౌరవరం మెయిన్ రోడ్డు మీద వేప చెట్లుండేవి. వేపకాయలు మేము ఏరుకుంటుంటే మా బంధువులందరూ చూసి ఎవరు వాళ్ళంటే, మా వాళ్ళే దగ్గరోళ్ళు, మా వాళ్ళే. ఇప్పుడు మసీను మావోడంటే, నరేష్ మావోడంటే, మా సొంతం అంటే కదా. ఇలాంటి పరిస్థితి బాబాయికి తెలుసు. ఏడుస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆయన చూసినాడు. నా కొడుకు, మా అన్నయ్య కొడుకు నరేష్ కూడా 5 ఏళ్ళ నుంచి నన్ను చూసి వస్తే మా బాబాయ్ ఎలా వచ్చినాడని ప్రతిదీ వాడు చూస్తూ వచ్చినాడు. మా పిల్లలకు కూడా తెలుసు. కనుక ఇవన్నీ చెప్పే నగ్న సత్యాలు దేవుడి ముందు పులిపీట మీద ఉండి చెప్తున్న దైవజనుడి ముందు. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు, సత్య సమాధిలో ఉన్నోడు కాదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, అద్భుతములు, ఆశ్చర్యములు చూస్తాం. అక్కయ్యలారా, చెల్లెమ్మలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడమ్మా. ఈ సీనుని బతికిచ్చి సొలొమోనుగా చేసి 35 ఏళ్ళు డాక్టర్గా పనిచేసి పరిచర్య చేశాక నన్ను ఈరోజు సేవకుడిని చేసి వాడుకుంటున్నటువంటి దేవుడు గొప్ప దేవుడమ్మా. ఇది మతం కాదు, ఇది మార్గం. నా యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. సీతారాంపురం రోడ్ల మీద జగ్గయ్యపేటలో ఎంత అనాథగా తిరిగిందో నాకు తెలుసమ్మా. మేము ఇప్పుడు కారు ఆపిన కాడ 3 గంటలు నిలబడేవాడిని నేను. ఛాయ్ వాసన చూసుకుంటూ, అమ్మ ఛాయ్ తాగాలనే కోరిక. పప్పు చెక్క పావలు ఇస్తేనే ఇచ్చేవాళ్ళు, 10 పైసలకి ఇచ్చేవాళ్ళు కాదు. 10 పైసలకి ఇమ్మని అంటే ఎదురురమ్మని చేయి పెట్టి నెట్టినారమ్మా. ఆ తీపి అంటే నాకు ఇష్టం. ఆ పప్పు చెక్క తినలేని వాడిని, ఛాయ్ తాగలేని వాడిని ఈరోజు ఇలా ఉన్నాను అంటే అది దేవుని కృప. సజీవుడైనటువంటి దేవుడు ఈ యొక్క సీనుని సొలొమోనుగా మార్చాడు. హల్లెలూయా. నా దేవుని పరిచర్య చేయకుండా, అది కాట్రపాడు అయితేమి, అది నందిగామ అయితేమి, అది శ్రీకాకుళం అయితేమి, నా దేవుని పరిచర్య చేయకుండా నేను ఎట్ట ఉండగలను? నేను బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఒరే నా కొడుకు చెప్పిన, నాతో పాటు పరిచర్య చేయాలరా, మూలాలు మరవద్దురా. ఆ మూలాలే మన తల్లిదండ్రులు, మన పితరులు. ఆ మూలాలే మన దేవుడు. మనం ఎదిగినాం, గొప్పవాళ్ళమైనాం, మూలాలు మరవద్దురా. ఒక చెయ్యి మూలాలకు ఉంచాలా, ఒకవైపు నువ్వు ఎక్కడ డెవలప్ అయినావో డెవలప్ వైపు ఉంచాలా. నీ 2 చేతుల్ని, ఒక చెయ్యి మూలాలకు నువ్వు అందించాలా, వాడిని పైకి తేవాలా. 2వ చెయ్యి నీ దేవుడి వైపు, నీ అభివృద్ధి వైపు ఉండాలని నా పిల్లలకు నేను నేర్పుతూ వస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ గొప్ప దేవుడు, ఆ యేసయ్య ఈ శ్రీనివాసుని మార్చినాడు. ఆ మునుగోడు పేరయ్య, మునుగోడు అప్పారావు మా మేనమామలు, వారి చేతి కిందే నేనున్నాను. ఎన్నోసార్లు నేను అనుకున్నాను, ఈ యొక్క పని మంగళ పనే చేయాలా, మేము నాయ బ్రాహ్మణ్స్ మంగళ పనే చేయాలా ప్రభు అని చెప్పి నేను అనుకున్నాను. దేవుడు అక్కడి నుండి నన్ను వైద్యుడిని చేసి ఇంతగా తీసుకొచ్చినాడమ్మా. ఆ గొప్ప దేవుడిని మరవకండి. అమ్మ చివరిగా ఒక మాట మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఒరే మనం ఎంత భేద స్థితిలో ఉన్నా జీవితంలో నీ చెయ్యి ఇప్పుడు ఇట్లుండొద్దురా, ఎప్పుడు ఇట్లనే ఉండాలరా అనేది, ఎప్పుడు నువ్వు ఒకరికి ఇచ్చేవాడిగా ఉండాలనేది. మా అమ్మ ఎప్పుడైనా మందిరం ఎవరైనా కడితే ఈ ఫ్యాను నాది అయ్యగారు అనేది. మా నాన్న వచ్చి తిట్టేవాడు, ఏమే సాయంత్రానికి బియ్యానికి లేవు, సుట్టపోళ్ళు వచ్చి ఉన్నారు, ఫ్యాను కొంటే 150 రూపాయలు అయింది ఆ రోజుల్లో, ఏమి నీకు బుద్ధి ఉందా అని తిడితే, ఏమయ్యా నువ్వు ఉండవయా నువ్వు అరవబాకయా, దేవుడు ఇస్తాడు నేను ఇస్తానులే అయ్యా అని చెప్పి ఏం చేసేదో మా అమ్మ. అందరి పస్తుంచైనా తెచ్చి ఫ్యాన్ పెట్టేది. అందరికీ వెలితి వాడికి ఖర్చులు, బట్టలు అవన్నీ కూడా తగ్గించి తెచ్చి కానుక వేసేది. కొడుక కానుక వేయి. దేవుడికి ఇవ్వడం మామూలు విషయం కాదు. ఒక వ్యక్తికి ఇవ్వచ్చు, ఒక బడుగు వర్గాలకు ఇవ్వచ్చు, పేదోడికి ఇవ్వచ్చు. దేవుడికి ఇచ్చేంత శక్తి ఉన్నోళ్ళమా మనం? దేవుడికి ఇవ్వాలంటే ఎంత శక్తి ఉండాలా? అట్లనేది మా అమ్మ, దేవుడికి ఇవ్వాలయ్యా, నువ్వు దేవుడికి ఇచ్చి శోధించు, దేవుడు నిన్ను పట్టజాలనంత విస్తారం చేస్తాడు. ఈరోజు నేను ఇంత వాడిని ఆర్థికంగా, శారీరకంగా, ఒక మాట చెప్పనా, నా గుండెలో 2 స్టంట్లు ఉన్నాయి. 15లో హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ వేశారు.
18లో స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేశారు. 22లో కరోనా వచ్చింది. నేను నా కొడుకు వారం రోజులు బెడ్ మీద ఉన్నాం. బతికిచ్చిన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఈరోజు అనర్గళంగా గంట సేపు మాట్లాడగలను, 300 కిలోమీటర్లు డ్రైవింగ్ చేయగలను. హార్ట్ పేషెంట్లు చేయలేరు. డాక్టరే ఆశ్చర్యపోయినాడు, నువ్వు డ్రైవింగే చేయొద్దన్నాడు. నాన్ స్టాప్గా కొడితే వచ్చి కాంట్రపాడులో పడ్డది కారు. పోతావా లేదా, వెళ్ళిపో అని చెప్పిన వీళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు, నిద్రపోయేవాళ్ళు నిద్రపోతారు, కారు వచ్చి కాంట్రపాడులో పడ్డది. ఇవ్వను అన్న, వీళ్ళిద్దరు డ్రైవర్లే నడుపుతా ఉన్నారు. నేను ఇవ్వను పోరా అన్న, బండి ఇవ్వను రా, కూర్చోండి రా వెనక అని చెప్పిన. కాబట్టి శక్తినిచ్చే దేవుడు అని చెప్తున్నా అంతే. నేను శక్తినిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఆర్థికంగా ఇచ్చే దేవుడు, నీ పిల్లల్ని అభివృద్ధి చేసే దేవుడు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మినాం ప్రియులారా. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు గొప్ప దేవుడు. తల్లి నాకు అలా ఇచ్చడం నేర్పింది. నేను ఇస్తూ వెళ్ళాను, అభివృద్ధి నందాను. హల్లెలూయా. ఇస్తూ వెళ్ళాను. అయ్యగారు కూడా మనం చూశారు. ఏదో ఒకటి నా దైవజనులు ఖాళీగా వెళ్ళకూడదు, ఏదో ఒక బహుమతితో వెళ్ళాలని చెప్పి వచ్చిన 40 మంది సేవకులకు బహుమతులు ఇచ్చాం. మీ అందరిని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నా. నేను ఇచ్చిన గొప్ప చెప్పుకోవడానికి కాదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. ఇవ్వండి, అభివృద్ధిని ఉందండమ్మా అని చెబుతున్నా. మా అమ్మ పేద స్థితి, నేను ఉండిస్తున్నా ఇప్పుడు. మా అమ్మ పేద స్థితిలో ఇచ్చింది, నాకంటే మా అమ్మే గొప్ప. హల్లెలూయా. అన్నానికి లేదమ్మా, అన్నానికి లేదు. ఒకరోజు అయ్యగారు వచ్చిండు. ఈ అయ్యగారు కాదు, ఇలాంటి అయ్యగారు మా ఇంటికి వచ్చిండు. రబ్బుజ్జి కూర్చుండు. మా ఇంట్లో గుడ్ల మీద కోళ్ళు ఉండేవి కదా, కెక్క అది అంటుంది. బియ్యం ఉట్టి కదా, ఉట్టి మీద కిలో పాత బియ్యం దాచిపెట్టింది. ఎప్పుడన్నా వాళ్ళ అన్న వస్తేనో చుట్టాలు వస్తేనో చేద్దామని. ఈ పాస్టరును ఆయన అమ్మటి ఇద్దరు రాగానే ఆ కోడిని గోపించింది, మన ఆయన్ని పిలిపించి బియ్యం వండిచ్చింది. ఈ వరి అన్నము కోడి కూర అంటే 3 నెలలకో 4 నెలలకో దొరుకుద్ది. మాకు ఆ రోజు పండగ. కోసిందా, రెడీ అయిందా, కొత్త ఉడుకుతుంది, కమ్మటి వాసన వస్తుందా. ఈ పాస్టర్ గారు ఊకుండక ఊళ్ళో ఉన్న అబ్రాముకును జకర్యాకు ఫోన్ చేసిండు, దీవనమ్మ ఇంట్లో భోజనాలు రా అని. వీళ్ళు ముగ్గురు, వాళ్ళిద్దరు పాయే. ఇంకేముంది, 3 నెలల నుంచి ఎదురు చూస్తే 5 రాయ. మా నాన్నకి ఉన్నాడా, సింధులు తొక్కుతుండు. అమ్మ ఎవరి చుట్టాలో, ఎవరికి పుట్టిన చుట్టాలో, 3 నెలల కోడి, 6 నెలల నుంచి దాచిన బియ్యం అని వండింది. ఈ 5గురు కూర్చోబెట్టింది, పెట్టింది. మా నాన్న సింధులు దొక్కిండు ఆడికి. ఏందే ఇది, పోరగాళ్ళ కడుపు కాడ ఒక ముద్దళ్ళకి పెట్టొచ్చుగా అంటే, మేము అమా ఉండురా, అయ్యగారులు తిననీయరా అని వాళ్ళు తిన్నారు, ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నీకెందుకే ఇంత పక్షపాతం అని మేము చిన్న పిల్లలు, 8 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు, నాకు బాగా గుర్తు అంటే అన్నదే, అయ్యా వాళ్ళు దైవ సేవకులయ్యా, వాళ్ళకు పెడితే యేసయ్యకు పెట్టినట్టయ్యా. జీవితకాలం అంతా కూడా మీరు చికెన్తో తినే అంత దేవుడు ఆశీర్వదిస్తాడు రా. ఒక్కరోజు చికెన్ ఎందుకు రా అన్నది. ఒక్కరోజు చికెన్ కొరకు ఎందుకు రా ఆశపడతారు. ఒక్కరోజు సేవకులకు పెడితే జీవితకాలం అంతా మీకు చికెనే అన్నాడు. అందుకే నా కోడలు నా కొడుకు చికెన్ తినలేకపోతారు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు రోజు చికెనేనా కాదా, రోజు మటనేనా కాదా, రోజు కొత్త బట్టలేనా కాదా, రోజు కొత్త బట్టలే, రోజు చికెనే, రోజు మటనే. ఏం కారణం చేత జరిగింది? ఆ రోజు ఒక్కరోజు దైవజనుడికి పెట్టడం వలన. అట్లా ఎన్ని అద్భుతములు మా ఇంట్లో మా తల్లిగారి ద్వారా మేము చూసాం. ఈరోజు ఫలాలు చూస్తూ ఉన్నాం ప్రియులారా. మీరు కూడా మీ ఇంట్లో ఫలాలు చూడాలంటే నా తల్లిగారు పోయిన మార్గంలో నేను పోతున్నా. మీ ఇంట్లో మీరు మహిమలు చూడాలి, అద్భుతాలు. ఒక కుగ్రామం, మీ ఊరన్న నయం, రోడ్డు ఉంది, మా ఊరికి రోడ్డే లేదు. మీరు నందిగామకు 10 కిలోమీటర్లు, మేము కోదాడకు 30 కిలోమీటర్లు. కుగ్రామం వాళ్ళ దరిద్రపు ఊరు మాది. మీ ఊరే బాగుంది, భలే ఉంది మీ ఊరు, చక్కగా మంచిగా చల్లగా ఎంత బాగుందో. అసలు మీరందరూ అవకాశం ఇస్తే గుడి చేసుకోవాలని అన్నంత ఆనందం ఉంది. ఎంత బాగుందో ఊరు, మంచి ఆక్సిజన్, గాలి. అగో కరివేపాకు పోయేటప్పుడు తెంచకపోతాం. ఇంకేయో కాకరకాయలు ఇంకేయో కనపడ్డాయి. అవన్నీ కూడా మీలాగానే కల్మషం లేని ఆరోగ్యకరమైన ప్రియులారా. కాబట్టి ఇంత మంచి వాతావరణానికి నడిపించిన యేసయ్యకి వందనాలు తెలియజేస్తూ మరి వాక్యాన్ని కొన్ని నిమిషములు మనం ధ్యానించుకొని ముగించుకుందాం. చదువుకున్న వాక్యం ఒకసారి రిపీట్ చేయమ్మా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. చాలమ్మా. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఆత్మ, స్పిరిట్. మన దేవుడు చెక్కపెట్ట కాదు, మన దేవుడు నీళ్లు కాదు, మన దేవుడు యాప చెట్టు కాదు, మన దేవుడు కొండ కాదు, మన దేవుడు మనిషి కాదు, మన దేవుడు ఆత్మ. మన దేవుడు ఆత్మ. యేసు ప్రభుల వారు ఆత్మ నీలోనికి రమ్మంటే వస్తాడు, అద్భుతములు చేయమంటే చేస్తాడు. దేవుడు మందిరములో ఉండేవాడు కాదు, కదిలే మందిరములో ఉండేవాడు, హృదయం అనే ఆలయములో ఉండేవాడు. హల్లెలూయా. అవునా కదా? మనందరం దీంట్లో నుంచి వెళ్ళిపోదాం, 2 తాళాలు వేద్దాం. ఒక 4 వారాలు మేము రాము ప్రభువా అంటాం.
రాకపోతే రాకపోయింది, నేను ఒక్కడిని వచ్చి కూర్చొని పోతా అంటాడా? నువ్వు లేని మందిరం నాకెక్కడిది కదా? నువ్వు వస్తే నీతో నేను మందిరంలోనికి వస్తా. నువ్వు లేని మందిరం నాకు లేదు. ఆయనకు ముఖ్యమైన మందిరం, నివాసానికి యోగ్యమైన మందిరం అది ఏదైనా ఉందంటే అది నువ్వు నేనే. హల్లెలూయా, అవునా కదా? మనం రామండి, సంవత్సరం రామ్, ఈ రూములోకి సంవత్సరం రామ్, వస్తాడా? నువ్వెక్కడున్నావో అక్కడికి వస్తాడు. నువ్వు చెరువు కట్టన ఒడ్డున కూర్చొని ఆరాధన చేస్తుంటే అక్కడికి వస్తాడు. మనమందరం రేపు పొద్దున ఏం చేస్తామో, దారిలో ఒక పొలంలో కూర్చొని ఆరాధన చేద్దాం వచ్చే వారం. దీనికి తాళాలు వేస్తాం. ఇందుట్లో ఉంటాడా, పొలంలోకి వస్తాడా? అవునా కదా? ఆయనకు విలువైనది హస్తకృతాలయములలో నేను నివసింపను, నేను నిన్ను కట్టాను, నీలో నివసిస్తాను. నువ్వు మందిరంలోకి వెళితే నేను మందిరంలోకి వస్తాను. 2-3 ఉన్న చోట నేనుంటానన్నాడు. 2 కంటే ఎక్కువ మంది ఉన్నాం, మనమందరం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నాడు ఆయన ఇక్కడ. మనం వెళ్ళిపోయేటప్పుడు మనతో పాటు బయటకు వస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆలయమై ఉన్నటువంటి నువ్వు, యు ఆర్ నాట్ ఆర్డినరీ గర్ల్, యు ఆర్ ఆర్డినరీ లేడీ, ఐ ఆమ్ ఆర్డినరీ పర్సన్, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మనం సామాన్యమైన జనులము కాదు. మనం 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి సముద్రం హైదరాబాద్లో ఉండమంటే ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న కొండ కాట్రపాడుకు రమ్మంటే వస్తుంది. అంటే 2 ప్రార్థన చేస్తే చాలు. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే హైదరాబాదు కొండల్ని విశాఖపట్నంలో చూడొచ్చు. కాబట్టి ఆ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆత్మదేవుడు. ఇప్పుడు మనం చూసే అంశం ఏంటి ఆరాధనలో అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు పువ్వులతో ఆరాధించండి, పత్రితో ఆరాధించండి, కోడిని బలిచ్చి ఆరాధించండి, గొర్రెను బలిచ్చి ఆరాధించండి అంటున్నాడా? నేను ఆత్మను గనుక నన్ను ఆరాధించువారు, నాకు నమస్కారం చేయువారు, నాకు పూజ చేయువారు నీ ఆత్మను తెచ్చి ఆరాధన చేయి. నీ ఆత్మ అనే టెంకాయని పగలగొట్టి ఆరాధన చేయి. ఏమా ప్రభు, నేను బిజీగా ఉన్నా, నాకు కుదరదు, కానీ ఈ బియ్యం మూటను, ఈ చికెన్ ఎడబెట్టిపోతున్నా, నువ్వు ఆరాధించబడు, నువ్వు ఆంగ్రానించు అంటే ఎవరికి కావాలరా నీ బియ్యం? ఎవరికి కావాలి నీ కోడిపెట్ట? నాకు కావాల్సింది నీ హృదయం. దేవుడు కోరేది అదే కదా. కోళ్ళు చాలు, గొర్రెలు చాలు, మాంసం చాలు, ఇచ్చినవు నేను తింటా అని అన్నాడు కదా. ఏమన్నాడు? కశ్యపునిరా, నిన్ను ఎర్రగజంపుతనురా, అట్లానే దేవుడా నిన్ను పలగజీరుతనురా, నీ తలను తీస్తనురా. అమ్మా, నిన్ను ఎవరు శిక్షించలేదా? తప్పు చేసింది వస్తే, తప్పు చేసినది వస్తే ఏమన్నాడు? నిన్ను ఎవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించను, సమాధానం గలదానివై వెళ్ళు, ఇక మీదట ఆ తప్పు చేయకని మహానుభావుడు చెప్పిండు. ఇక మిగతా వారు నరికి పారేస్తా అని ఏబిసిడీలు అన్నారు. అర్థమైంది కదా? ఏబిసిడీలు. యేసుప్రభుల వారి దగ్గరికి కూడా తప్పులు చేసిన వాళ్ళు వస్తే ఏమన్నాడు? క్షమించి వదిలేసినాడు. అది ఈయనకు ఈ ప్రపంచానికి తేడా. ఒక మంచి మాటతో, ఆయన ఉన్నటువంటి గొప్ప ప్రేమతో ఈ ప్రపంచాన్నే మార్చినాడు. ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆయన్ని ఈరోజు ఆరాధిస్తున్నారు. 800 కోట్ల జనాభా ఉన్నారు. సగానికంటే ఎక్కువ జనాభా ఆయన ఆరాధిస్తున్నారంటే కారణం ప్రేమతో ప్రపంచాన్ని మార్చిండు దేవుడు. మన దేవుడు ప్రేమ, మన దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవుణ్ణి ఏమన్నాడు? ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. చివరగా ప్రియులారా, బతికున్నాం కదా, ఇప్పుడు ఆరాధిస్తున్నాం మన ఆత్మతో. చచ్చిపోయాక కూడా ఆరాధిస్తాం. ఎంత గొప్ప సంగతి! చచ్చాక నాకు సావంటే ఏమో భయం. చచ్చిపోతే కట్టెల్లో కాలుస్తారా? వామ్మ కౌరు వాసన వస్తామా? మా తాతను కాలుస్తుంటే చూసి మా తాతను చూసి వాని బొక్కలు చూసిన కౌరు వాసన వస్తుంది, నన్ను కూడా కాలుస్తారా నాయనమ్మ అన్న. మరి కాలవకపోతే నేను ఉంచుతారా? మీ తాతను కాల్చిన వాళ్ళు నిన్ను కూడా కాలుతారా అన్నది. వామ్మో, నన్ను కాలవద్దే, దీన్ని 2 సబ్బులు, ఈ యొక్క 2 జొన్న సబ్బులు పెట్టి రుద్ది కడిగినే దీన్ని కాల్చొద్దే అన్న. కాల్చకుండా ఉండాలంటే దారి నాకు తెలియదురా, మరి ఏమైనా ఎత్తుక్కోరా అన్నది. నా శరీరాన్ని కాల్చొద్దని షిరిడి పోయినా, తిరుపతి పోయినా, అక్కడిక్కడ తిరిగినా, కాల్చకుండా ఉండేది అని ఉందా సార్ అన్న. మమ్మల్నే కాల్చిరా, నిన్నెందుకు కాలవరా అని వాళ్ళు అన్నట్టు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము 51, 52, 53 వచనాల ప్రకారం నాతో మాట్లాడినాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, దీనిని భుజించితే వాడు ఎల్లప్పుడూ భుజించును. ఎల్లప్పుడూ అనగా బతికున్న నాళ్ళు బతుకుతావు, సచ్చినాక బతుకుతావు. హల్లెలూయా. యేసుప్రభు నమ్మినవాడు ఏమవుతాడు? నిత్య జీవం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నిత్య జీవం? నిత్య జీవం అంటే నిత్యం జీవించటం. నిత్యం జీవించటం అంటే బతికుండగా జీవించటం, చనిపోయాక కూడా బతకడం. నా కోరిక ఏంది? అంతకుముందు అదే పని కదా.
నా పని ఏంది? అదే పని. నన్ను కాల్చొద్దు, ఏదేమైనా కమురు వాసన ఆమ్లెట్ వేసినట్టు వేయొద్దు, నాటుకోడిని కాల్చినట్టు కాల్చొద్దు. నా కోరిక ఇది. మా వదినని గౌరారంలో కాలుస్తుంటే ఏడుపు వచ్చింది. ఓయమ్మ యేసుప్రభు నమ్మమంటే నమ్మవైతే ఏమే, ఆమ్లెట్ కాల్చినట్టు కాలుస్తురే. మా బావ ఉండే ఒక ఆయన, అదేంటి కొండపల్లి పక్కన ఒక ఊరు, అప్పుడే హడావుడిగా టాటా పోతా ఉన్నాం. అప్పుడే దాంట్లో పేల్చిర్రు, మంట పెట్టిర్రు. ఈ భాగం ఎర్రగా మంట తగిలి తప్పన చిట్లింది. మేము బోంగనే, అమ్మా అందరినెట్నే కాలుస్తారా? అమ్మ ఏసయ్య అని ఏసయ్య కలిసి చేసి అమ్మటే యోహాను సువార్త 5:51 చూసి 6:51 చూసిన. నిన్ను నమ్ముకున్న నాయన నిత్య జీవం పొందుకున్నా. మరణించిన యేసు ప్రభులో ఉండి మరణిస్తే ఏమవుద్ది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటుతాం. అంటే ఇక్కడ మరణిస్తాం, మట్టికి అప్పగిస్తబడుతుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు ఉంటేనేమో కాట్రగడ్డ, పోతేనేమో పరగడ్డ. ఏ గడ్డ అయితే అమ్మగారి ఇల్లు అయితే, అత్తగారి ఇల్లు అయితే, ఏ ఇల్లు అయితేమి అక్కడ సుఖమే, ఇక్కడ సుఖమే. బతికినంతకాలం ఈ లోకంలో నలుగురికి సువార్త ప్రకటిస్తూ నలుగురితో మంచిగా జీవిస్తాం. మరణం అనంతరం ఈ శక్తి ఇడిచినట్టే. మనం పుట్టినాక సొక్కాలు ఎన్ని, సీరియల్ ఎన్నక్క, ఎన్నో లెక్కలేవు కదా. ఎన్ని ఓణీలు, ఎన్ని సున్నీలు. ఓ సున్ని పోతివేమే అంటవా పాతదైనాక? ఓ సున్ని పోతివేమే, నువ్వు నన్ను ఎట్టు వదిలిపెట్టిపోతావే అమ్మా అని ఎన్నడన్నా ఏడ్చినవారా బుజ్జి? పోనీ మా డాడీ ఇంకో సున్ని కొనిస్తాడు కదా. ఏమి వచ్చినవాడా మనోహర్? సొక్కా పోయిందనుకో మా డాడీ ఇంకో షర్ట్ కొనిస్తాడు. షర్ట్ని ఎంత తేలిగ్గా తీసుకుంటామో ఈ శరీరాన్ని కూడా అంతే. దీంతో అంటాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నోరు మూసుకొని నాతోని పడుండు. ఎగస్ట్రాలు చేస్తే మట్టికి అప్పగిస్తా, నేను నా దేవుని దగ్గరికి పోతా. ఎగస్ట్రాలు చేయకుండా నాతోని పడుండు అని ఎవరితో అనాలే? శరీరంతో అనాలే. ఎగస్ట్రాలు చేయకు, ఆడనొప్పి ఈడనొప్పి అనకు, ఊకే ఆకలి అనకు. చికెన్ ఆకలి అవుతుంది. ఒకడు ఈ మధ్యన ఇంటికి అడుక్కోవడానికి వచ్చి, సార్ దానం చేయండి ఆకలి అవుతుంది అంటలే, నాకు చికెన్ ఆకలి అవుతుంది సార్ అంటుండు. అంటే వానికి చికెన్తోనే అన్నం పెట్టాలంట. చూసారా? కాబట్టి ఈ శరీరము ఎంతనో ఈ వస్త్రము అంతే. ఇది మలిన వస్త్రం, ఇదేమో కాటన్తో చేసిన వస్త్రం. ఈ వస్త్రాన్ని పొద్దున వేసాను, ఇంకో 4-5 గంటల్లో ఇడుస్తాను. దీన్ని కూడా 50 సంవత్సరాల కింద ధరించాను. ఏదో ఒకరోజు వదులుతామా లేదా? సీరియల్ వదులుతలేదు, మీరు వదలరా? సాయంత్రానికి అన్నీ వదలాలా లేదా? సాయంత్రానికి రేపటికో. ఈ శారీలు వదిలినట్టు, ఈ షర్టు వదిలినట్టు ఈ శరీరాన్ని కూడా ఏదో ఒక దినమున మట్టికి ఆత్మ దాన్ని దయచేసిన గనుక మరణపు భయం నాకు ఆ రోజు నుండే పోయింది. హల్లెలూయా. ఇక చనిపోను నేను, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణములో నుండి జింక జంపు చేసినట్టే, కోడెదూడ జంపు చేసినట్టే. కోడెదూడకు నీళ్ళు అడ్డం వచ్చినాయి అనుకో, జంపు చేస్తా లేదా? బరెదూడైతేనేమో నీళ్ళలో మురుగుద్ది, ఆవుదూడైతే జంపు చేస్తుంది. మనం కూడా మరణం జరగగానే మరణములో నుండి జీవములోనికి జంపు చేస్తాం. ఈ మంచి ధన్యత దేవుడిచ్చిండు. ఇందాక చెప్పాను చనిపోయిన తర్వాత కూడా ఆరాధిస్తారని చెప్పాను. ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను. ఆదికాండము 4వ అధ్యాయము. చనిపోయిన ప్రేతలు కూడా ఆరాధిస్తారు. ఇది మన భాగం ఆరాధన కనుక చనిపోయిన తర్వాత కూడా మనం ఆరాధిస్తాం. చూడండి ఆ మాట. 4వ అధ్యాయము 9వ వచనం చదువు నాయన. నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు. అంటే ఇప్పుడు ఈ యొక్క కయూని యొక్క సహోదరుడు ఏబేలు ఏదైతున్నాడో ఏ కండిషన్లో ఉన్నాడు? మనమందరం ఏ కండిషన్లో ఉన్నాం? మందిరంలో కూర్చున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏబేలు ఏ కండిషన్లో ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? వాని రక్తము భూమిలో నుండి నాకు మొర్ర పెడుతుంది అంటున్నాడు. ఆరాధిస్తుందా లేదా? అంటే చనిపోయిన తర్వాత కూడా మనుషులు ఆరాధిస్తారని ఈ మాట ప్రకారం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, మరణంతో మనకు సంబంధం లేదు. మరణము ఒక మజిలీ. మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఇదొక మాకు టూర్ అనమాట. ఇదొక మజిలీ. మరణం కూడా ఒక మజిలీ. మరణం అనేది జరుగుతుంది, ఆఫ్టర్ ఆల్ అంతే. మరణమా నీ ముల్లెక్కడా అని దేవుడు ఛాలెంజ్ చేసినాడు. కాబట్టి మనం కూడా పెద్దవాళ్ళం అయిన తర్వాత మరణం వస్తుందనుక, ఎవరో బాబాయ్ వచ్చింది లోపలికి రా చాయ్ తాగు, ఇంకెవరు పిన్నియా, పిన్ని కూడా ఇట్నిచ్చిరా, ఇంకెవరు మరణమా వస్తావా, రా రా రా
రా. మరణాన్ని కూడా అట్లనే పిలవాలి, బాబాయిని పిలిచినట్టే మరణాన్ని పిలవాలి. వస్తావా? రా, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఏందా ధైర్యం? మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి పోతుంది, ఆత్మ దాన్ని దయచేసినా దేవుని యొద్దకు పోతుంది. కాబట్టి ధైర్యంగా చచ్చిపోతాం. కాబట్టి మరణము, మా అమ్మ చనిపోయే ముందు తెల్లవారుజామున, ఒరే నాకు అప్పుడు టూర్ ఉంది కాలింపాంగ్, నేను కలకత్తా వెళ్ళాలి, వెళ్ళొద్దురా అన్నది. ఎందుకమ్మా అన్న? రిజర్వేషన్ అయిందన్న. లేదు, ఈ 3 రోజుల్లో ఒక కార్యం జరగబోతుంది, నువ్వు ఉండరా అన్నది. వెంటనే నా రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకున్నా. తెల్లవారుజామున ఆ సంతకాడ నన్ను అలర్ట్ చేసింది, తొందరగా నువ్వు వైద్యం ముగించుకొని వచ్చి నా దగ్గరే కూర్చో అన్నది. తెల్లవారుజామున 3 గంటలప్పుడు నేను వెళ్ళిపోతున్నా అన్నది. బాత్రూమ్కి పోయి వచ్చి మంచం మీద పడుకుని వెళ్ళిపోయింది. మరణానికి సిద్ధపడ్డది మా అమ్మ. నేను కూడా అలా సిద్ధపడడానికి నాకు పెద్ద మనసు ఈ ప్రభు అంటున్నా. ఈ గుండె జబ్బు కోసం, ఈ కరోనా కోసం, ఈ యాక్సిడెంట్ కూడా ఏదైనా రోడ్డు మీద వచ్చినప్పుడు భయపడ, నేను ఇట్లా దొరలాగా వెళ్ళిపోతుంటా. ఏం మరణమా, వస్తావా, ఎదురురా, చూస్తా, దమ్ముంటే. నాతో నా యేసయ్య ఉండగా నువ్వు నన్ను ఎదుర్కోవడానికి నీకు ఎంత ధైర్యమే? నీ జీవిత దినములు నా గ్రంథములో లిఖితములాయను. ఎప్పుడు చనిపోతామో, కారులో ఉన్న 7 ఎప్పుడు చనిపోతామో రాయబడి ఉంది ముందే. దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? అవునా కదా? నీ జీవిత దినములు నా గ్రంథములో లిఖితములాయను. కాబట్టి ఎప్పుడు చనిపోతామో దేవుడికి తెలుసు, ఏ ఏజ్లో చనిపోతామో దేవుడికి తెలుసు. కనుక ప్రియులారా, ఆత్మ అయిన దేవుడు, ఆత్మ రూపంలో ఉన్నటువంటి దేవుడిని మనం ఆత్మతో సత్యంతో హేబేలు ఏ విధంగా ఆరాధిస్తున్నాడో అలా రేపు మరణం తర్వాత కూడా ఆరాధిస్తాం. మరణం ఉంది ప్రియులారా, అందరం చనిపోతాం. చనిపోయిన తర్వాత మనము ప్రభు రాకడ కంటే ముందు చనిపోతే పరదైస్కు వెళ్తాం. ఏదైతే మన భక్తులు వెళ్ళారో అక్కడ పరదైస్లో దీర్ఘకాల నిద్రలో ఉంటాం, నిద్రపోతాం తప్ప చనిపోము మనం. తర్వాత ప్రభు రేపు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆత్మలు, నిద్రలో ఉన్నటువంటి ఆత్మలు భూమి మీదకి వచ్చి అక్షయమైపోయే శరీరాన్ని క్షయతను ధరించి మధ్యాకాశాన్ని ఉన్న దేవుణ్ణి ఎదుర్కొంటాయి. 7 ఏళ్ళు పెళ్లి విందులో ఉంటాం. తదనంతరం భూమి మీదకి వస్తాం, 1000 ఏళ్ళ పాలన చేస్తాం. ఆ తర్వాత స్వర్గానికి వెళతాం. ఏం చేస్తాం? స్వర్గానికి వెళ్ళి యోహాను 14 ప్రకారం, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, మీ కొరకు గృహాలు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, లేని ఎడల మీతో చెప్పుదును, మీరు వచ్చి నాతో నాలాగా ఉండులాగునా మీకు గృహాలు సిద్ధపరుస్తున్నాను అని తేట తెల్లంగా యోహాను 14:1 నుండి 4-5 వచనాల్లో చెప్తాడు ప్రియులారా. కాబట్టి మనం స్వర్గం వెళతాం. మరణం లేదు, మరణపు వాసన లేదు, కాల్చే అవసరం అంతకంటే లేదు ప్రియులారా. మనం అందరం కూడా ధన్యులం. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో, రెండో మాట సత్యముతో. సత్యమే పలకాలి. మా అమ్మగారు ఎప్పుడు సత్యమే పలకమనేది, అబద్ధం పలకొద్దనేది. క్రైస్తవ జీవితంలో రెండవ మాట సత్యం. నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకో, సత్యానికి ఒక ఉదాహరణ చెప్తా. 100 రూపాయలు జేబులో ఉన్నాయి. ఈలోగా మనోహర్ వచ్చి అర్జెంటుగా అంకుల్ నాకు ఒక అర్జెంటుగా ప్రాణం మీదకి ఉంది, 20 రూపాయలు ఇమ్మన్నాడు అనుకో. అరే బొత్తిగా లేవరా నా దగ్గర డబ్బులు అనొద్దు. 100 ఉంచుకొని బొత్తిగా లేవంటే అబద్ధం కదా? అబద్ధం అవుద్దా లేదా? ఏమనాలంటే, ఒరే నా దగ్గర ఉన్న 100 ఉన్నమాట వాస్తవమే, కానీ నేను ఇప్పుడు ఇవ్వలేను, నువ్వు ఇంకా వేరే వాళ్ళని చూసుకోనాలి. ఒక ఆమె మా ఇంటికి రేపు కానీ మంచిగా సువార్త చేస్తుంది. పక్కింటి ఆమె ఏం చేసింది, అమ్మ చుట్టాలు వచ్చారు, కొద్దిగా టీ పొడి పెట్టమ్మా అన్నది. బొత్తిగా లేదే, టీ పొడి అంతా అయిపోయిందే అని అన్నది. సాయంత్రానికి చుట్టాలు రాగానే కమ్మంగా చాయ్ పెట్టుకొని తాగుతుంది. ఏం సువార్త చేస్తావే నువ్వు, ఏమి బల్లలో చేయి వేస్తావే అని చెప్పి పోయి దెప్పొడిస్తే ముఖమంతా మార్చి చేసుకుంది. నువ్వు పెట్టగలిగితే పెట్టు, పెట్టలేకపోతే నేను ఇవ్వలేను. ఉంది కానీ ఇవ్వలేను బుజ్జి, ఉంది కానీ ఇవ్వలేను. నా కారులో ప్లేస్ ఉంది కానీ నేను ఎక్కించుకోలేను బుజ్జి. బొత్తిగా నా కారులో ప్లేస్ లేదు అనొద్దు. చూస్తే అర్థమవుతూనే ఉండే ప్లేస్ ఉన్న సంగతి. నా కారులో బుజ్జి ప్లేస్ లేదు బుజ్జి, నేను ఎక్కించుకొని అనొద్దు. బుజ్జి ఎక్కించుకోగలను, కానీ నాకు ఎక్కువ మంది ఎక్కితే దగ్గు వస్తుంది, అందుకే నేను ఎక్కించుకోలేను. గనుక ఉన్నదే పలుకు, సత్యమునే పలుకు. ఎందుకు? నీ దేవుడు సత్యం. మీ ఆయనతో కూడా అదే చెప్పు, సత్యమే పలుకు. మా ఆమె ఎప్పుడు సత్యమే పలుకుద్ది నా దగ్గర. వామ్మ ఎవరి దగ్గర అబద్ధం ఆడొచ్చు, కానీ ఆ తల్లి దగ్గర అబద్ధం ఆడలేం. మేమేమన్నామంటే 5:30కు బయలుదేరినాం అన్నాం. అంటే ఒక 5 నిమిషాలు అటు ఇటు. 5:30 కాదు, కరెక్ట్గా మీరు 5 నిమిషాలు తక్కువ 6ంటికి మీరు బయలుదేరారు అంటది. ఒకళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకో, నేను రేపిస్తానన్నాను అనుకో, లేదు నువ్వు మొన్న ఈరోజే ఇస్తాను ఇచ్చేయి అంటది. నేను ఎవరికి భయపడకపోయినా ఏసైకి భయపడాలి, నా పెళ్ళానికి భయపడాలి. కాబట్టి మాట కార్యాలన్నమాట. అస్సలు ఒక చిన్న అబద్ధాన్ని కూడా క్షమించదు ఆమె. కనుక ప్రియులారా, మనకు అవసరం లేదు, అబద్ధం అవసరం లేదు. దేవుడు ఆత్మ గనుక ఆయనకు ఆత్మ, రెండవది సత్యం. సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ప్రియమైన వారులారా, దేవుడు నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అన్నాడు. పరలోకానికి ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే నీలో నాలో ఉన్న జీవం. ఇలా బ్రతికున్నామంటే ఆయనే జీవం, మనం సత్యం పలుకుతున్నామంటే ఆయనే కారణం. రెండవది నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. ఆ మార్గమై ఉన్న దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చినాడు. ప్రియమైన వారు, మా తెలివి, మా జ్ఞానం కాదు,
ఆ సత్యదేవుడు ఆయన ఆరాధిస్తున్నాం. ఉదయమార ఇప్పుడు ఆరాధించాం. ఉదయం అనే టెంకాయ పగలగొట్టి ఆరాధించాలి. టెంకాయలు అవసరం లేదు, అగరవత్తులు అవసరం లేదు, కోళ్ళు గొర్రెలు అవసరం లేదు. నీ యొక్క సాంబువే కదా, గౌరారంలో సాంబువ అంటారు, తెలంగాణలో వేరే అంటారు. సాంబువ కదా బుజ్జి, సాంబువ వండి పెడతాం. నీ సాంబువ అవసరం లేదు, నీ గొర్రెలు అవసరం లేదు, నీ కోళ్ళు అవసరం లేదు. నాకు కావాలి ఒకటి. ఏం కావాలి? నీ హృదయం అనే ఆత్మ నాకు కావాలి. నీ హృదయం అనే టెంకాయ నాకు కావాలా? నీ హృదయమే నా ఆలయం అని మీరు ఎరుగరా? కాబట్టి మీరంతా ఎవరో తెలుసా? గుడెక్కలు. ఇది ఒక గుడెక్క, 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 గుడెక్క. 30 గుళ్ళు కలిస్తే ఇది ఒక గుడి. హల్లెలూయా. నువ్వే ఆయన జీవించడానికి ఒక గుడెక్కవి, నేను ఒక గుడెక్కను. హెబ్రోన్ ఉంది హైదరాబాద్లో. మన ఆయన ఎవరమ్మా? ఫిలిప్ గారా? తిమోతి అంకుల్ భార్య పేరు గుడెక్క. అక్కకు తెలిసట్టుంది. తిమోతి అంకుల్ యొక్క భార్య పేరు గుడెక్క. గుడెక్క నేనేం గుడెక్క అనుకున్నా. అందరు గుడెక్క అని పిలుస్తున్నాం. ఇప్పుడుకుంది ఫిలిప్ గారు వెళ్ళిపోయిండు. ఏమిటి అంటే, నువ్వే నా ఆలయమని ఎరగవా? కాబట్టి ఆమె ఒక గుడెక్క, ఏమొక గుడి, ఆమె ఒక గుడి. ఈ గుడిలో ఆయన నివాసం చేస్తాడు. కాబట్టి ఆ గుడిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రయమైనటువంటి మహాదేవుని ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి ప్రియులారా, మీరు మా కుటుంబం కొరకు మరలా మీరందరూ కూడా మరి ప్రార్థన చేసి అయ్యగారికి చెప్తే, అయ్యగారు ఏసయ్యకి చెప్తే, ఏసయ్య నాకు చెప్తే, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ సమయం గడుపుదాం, మీతోనే ఉంటాం, ఒక రాత్రి కూడా ఉంటాం. ఇంకోటి ఏందో తెలుసా? అయ్యగారికి ఏ మంచం వేయాలనో, ఏ ఫ్యాన్ పెట్టాలనో, ఈ నీళ్ళే చాలు నాకు. ఇందాక అయ్యగారు కిన్లీ నీళ్ళు తెచ్చిచ్చాను. చల్, కిన్లీ నీళ్ళు ఏంది? నాకు ఈ నీళ్ళే కావాలి. నాకు నులక మంచమే కావాలి. నాకు సాగర్ నీళ్ళు పోయి స్నానం చేసి వేడి నీళ్ళు పెడతా అనొద్దు. అంటే ప్రత్యేకతలు ఏమొద్దు. ఏసయ్యే ఏ ప్రత్యేకత కోడుకోలే. నువ్వు నేనంతా కొంతమంది వస్తారు. అబ్బో తీపరం, అబ్బా నేను కాలు కింద పెట్టానండి, అబ్బా నేను వేడి తింటా అండి, అబ్బా కిన్లీ వాటర్ కనీసం లేకపోతే ఎట్లా? అయ్యో ఏంటండి ఈ వేడి రేకుల షెడ్, నేను ఏదో పెద్ద మందిరం అనుకొని వచ్చాను, కనీసం ఫ్యాన్ పెట్టలేదేమే. తీపరాలు వద్దు, మూలాలు మరవద్దు. మూలాలు మరవద్దు. ఏది ఉంటే అది తింటాము, ఏది తాగితే అది తాగుతాము. ఎక్కడ పడుకోము, ఇక్కడ గుడ్డ వేసుకుంటే ఏమి నిద్ర వస్తుంది. ఇక్కడ ఒక గుడ్డ చాలు, తల కింద ఒక దిండు ఉంటే చాలు, నిద్ర వస్తుంది. కాబట్టి ప్రియులారా, అవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే, ప్రభు అక్కడ లేట్ అయితే, మనందరి పోకడ లేట్ అయితే మరలా మీ దగ్గరికి వస్తాం. మీరు కూడా ఏదన్నా పని మీద హైదరాబాద్ వస్తే మా సీనన్న ఉండని మర్చిపోకుండా ఐజేకయ్య గారి దగ్గర నెంబర్ తీసుకొని, అయ్యగారిని కూడా తీసుకొని దవాఖానకు వచ్చినారా, ఇంకే పని మీద చుట్టాల కొరకు వచ్చినారా, హోటల్లో ఉండాలంటే 1500 యాడ్ నుంచి వస్తాయని అనుకున్నట్టారా, అయ్యగారిని అడగండి. 3 రూములు చుట్టాల కొరకు ఉంచిన. ఎప్పుడు ఎవరు వచ్చినా వారి రూముల్లో వారు ఉండొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, పోవచ్చు, రావచ్చు, పోవచ్చు. కాబట్టి ప్రియులారా, మీరు ఎప్పుడు హైదరాబాద్ ఏ పని మీద వచ్చినా మా సీనన్న ఉన్నాడు అని గుర్తుపెట్టుకొని, సాల్మన్ అన్న ఉన్నాడు అని గుర్తుపెట్టుకొని మీరు మా ఇంటికి రావచ్చు. మరి మా ఇంటి దగ్గర గడపచ్చు, మీ పనులు చూసుకొని వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఆ విధంగా మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అయ్యగారి యొక్క ఆహ్వానం మేరకు, దేవుడి ఆహ్వానం మేరకు, మీ అందరి ఆహ్వానం మేరకు మేము వచ్చాం. మరి దేవుడి సన్నిధి అనుభవించాం, చక్కగా ఆరాధించాం, మాకు సంతోషంగా ఉంది. మరి ముందు ప్రయాణంలో కూడా మా దేవుడు మాకు తోడుండేలాగా అయ్యగారి ఇంటికి వెళ్తాం. ఇప్పుడు మరి అది ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే. ఆ ఇల్లు చూడాలి, ప్రార్థన చేయాలి, చంటిబిడ్డతో కూడా పిల్లలు మాట్లాడాలి. తదనంతరం మేము కార్యక్రమానికి తిరిగి వెళ్ళనై ఉన్నాం. మరి మా అందరి ప్రయాణం కొరకు ఇంకా నాకు 2 కోదాడులో ఒక ప్రోగ్రాం, హుజూర్నగర్లో ఒక ప్రోగ్రాం ఉంది. ఇవన్నీ చూసుకొని అర్ధరాత్రి వరకు హైదరాబాద్ పోవాలి. మళ్ళీ హుజూర్నగర్ పని చూసుకోవాలి, కోదాడులో ఆగాలి. కోదాడు పక్కన 30 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ 2 పనులు ఉన్నాయి, అవి చూసుకోవాలి. నందిగాం పని చూసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇన్ టైంలో చూసుకొని వెళ్ళలాగున మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకొనొచ్చు. అవకాశం ఇచ్చిన దేవుడికి, దైవజనుడికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్.